Good morning, students. So in this class, we'll be continuing with our next topic. That is about the structure and reproduction of rhodophyceae members. So in that class, we will So in yesterday's class, we read about the structure and reproduction of the Phaeophyceae members. Phaeophyceae గురించి దాని యొక్క జనరల్ క్యారెక్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. And especially in the yesterday class, we read about the example of Phaeophyceae members, that is the Ectocarpus. Ectocarpus గురించి చదివాము. Ectocarpus is a marine algae. దాని యొక్క సెల్ వాల్ అనేది దేంతో మేడప్ అయ్యింది? సెల్యులోస్ ఇంకా ఆల్జినిక్ యాసిడ్. And one more important thing, reserve food material is stored in the form of a laminarin mannitol. And coming to that pigments, fucoxanthin pigment ఉండడం వల్ల అది బ్రౌన్ కలర్గా ఉంది. And we have discussed about the thallus structure. A plant body thallus structure అనేది heterothallic conditionలో ఉంటుంది. It shows a two systems. One is the prostate rhizoidal system and the other one is a erect system. సెల్ స్ట్రక్చర్కి వెళ్ళేసరికి సెల్లో ఉన్న మనం ఏమేమి చదువుకున్నాము? ద సెల్స్ ఆర్ యూనిన్యూక్లియేట్, యూనిసీరియట్లీ అరేంజ్డ్, రెక్టాంగులర్ ఇన్ షేప్. అందులో క్రోమాటోఫోర్స్ అని బ్యాండ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటి లోపల మనకి ప్రోటీన్ గ్రాన్యూల్ స్టోర్ అయ్యే సబ్స్టాన్సెస్ ఉంటాయి. వాటిని మనం పైరినాయిడ్స్ అని అంటున్నాం. అండ్ కమింగ్ టు ద రీప్రొడక్షన్, వీ డిస్కస్డ్ అబౌట్ అసెక్షువల్ అండ్ సెక్షువల్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్. అసెక్షువల్లోనేమో యూనిలోక్యులార్ స్పోరాంజియా ద్వారా రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సెక్షువల్కి వచ్చేసరికి ప్లూరిలోక్యులార్ స్పోరాంజియా ద్వారా రీప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దట్ ఆల్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ అవర్ యెస్టర్డేస్ క్లాస్. అండ్ అండర్ దిస్ సెక్షువల్ రీప్రొడక్షన్, ఆ యొక్క మేల్ గ్యామెట్ కాస్త ఫీమేల్ గ్యామెట్ రెండు ఫామ్ అయినప్పుడు అవి రెండు ఎలా ఫ్యూజ్ అయ్యి జైగోట్ని ఫామ్ చేస్తాయనేసి చదివాం. అండ్ ఆల్సో కమింగ్ టు ద లాస్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద లైఫ్ సైకిల్. అండ్ లైఫ్ సైకిల్ని చూసుకున్నట్టయితే ద లైఫ్ సైకిల్ ఈజ్ అబౌట్ డిప్లోఅప్లాంటిక్ లైఫ్ సైకిల్ with isomorphic alternations of generations. And now we will move on to our next topic. So మనం ఆల్రెడీ సెకండ్ యూనిట్లో ఉన్నాము. సెకండ్ యూనిట్లో మనకి ఫస్ట్ టాపిక్ అయిపోయింది. దట్ ఈజ్ అబౌట్ ద జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఆల్గా, రీప్రొడక్షన్ ఆఫ్ ఆల్గే, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్గే గురించి అయిపోయింది. అండ్ వి లెఫ్ట్ ఆ సెకండ్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ అయిపోయింది. సెకండ్ టాపిక్ వచ్చేసరికి సయానోబ్యాక్టీరియా గురించి ఉంది. అది నేను మీకు తర్వాత క్లాసెస్లో చెప్తానని చెప్పాను లాస్ట్. అండ్ మళ్ళీ మనం ఎంతగానే ఆల్గే గురించి చదువుతున్నాం కాబట్టి మనం ఆల్గల్ మెంబర్స్ అయ్యాక మళ్ళీ మనం సయానోబ్యాక్టీరియా మెంబర్స్కి వెళ్దాం అనేసి సెకండ్ టాపిక్ చెప్పలేదు. సో ఫస్ట్ టాపిక్ అయిపోయింది. సెకండ్ టాపిక్ వచ్చేసరికి సయానోబ్యాక్టీరియా, అది మనం తర్వాత చెప్పుకుందాము. అండ్ నౌ ఐ హ్యావ్ been dealing with the third topic, structure and reproduction in case of Chlorophyceae, Phaeophyceae and Rhodophyceae. So structure and reproduction మనం క్లోరోఫైసీలో చదివేసాము. దాని యొక్క జనరల్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకున్నాము. అలాగే అందులో 3 ఎగ్జాంపుల్స్ గురించి చదివాము. వాల్వాక్స్, ఈడోగోనియం అండ్ కారా. ఇవన్నిటిలో వాటి యొక్క హ్యాబిటేట్ ఏంటి, సెల్ స్ట్రక్చర్ ఏంటి, థాలస్ స్ట్రక్చర్ ఏంటి, థాలస్ ఆర్గనైజేషన్ ఏంటి, వాటి యొక్క గ్రోత్ ఎలా ఉంది, రీప్రొడక్షన్ ఏంటి, ఎలా ఉంది, లైఫ్ సైకిల్ ఏంటి. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ వీ హ్యావ్ రెడ్ ఇన్ Chlorophyceae members, that is Volvox, Eudogonium and Chara. And if we take our next class, that is the structure and reproduction in Phaeophyceae members. Phaeophyceae లో కూడా చదువుకున్నాము బ్రౌన్ ఆల్గే. We discussed about only one example, that is an Ectocarpus గురించి చదువు. And now we are moving into our third most important algae, Rhodophyceae. Structure and reproduction of Rhodophyceae members. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్స్ గురించి మనం ఇన్ డీటెయిల్గా మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చదువుతాము. సో ఫస్ట్ బిఫోర్ దట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ దిస్ Rhodophyceae
మెంబర్స్. ఈ రొడోఫైసే యొక్క జనరల్ క్యారెక్టర్స్ గురించి చదువుతాం. అండ్ వెన్ దిస్ ఇన్ దిస్ రొడోఫైసే, రొడో ఈజ్ నథింగ్ బట్ అ రెడ్. ఇక్కడ రొడో అంటే రెడ్ అని అర్థం. సో rhodophysa is nothing but red. These members belonging to the class are commonly called as red algae. వీటి మనం కామన్గా ఏమంటున్నాము, రెడ్ ఆల్గే అంటున్నాం. క్లోరోఫైసేని గ్రీన్ ఆల్గే, ఫియోఫైసేని బ్రౌన్ ఆల్గే, రొడోఫైసేకి వచ్చేసరికి దీస్ ఆర్ కామన్లీ కాల్డ్ యాజ్ రెడ్ ఆల్గే. అండ్ మెజారిటీ ఆఫ్ ద స్పీషీస్ ఆర్ మెరైన్. ఎక్కువ మట్టుకి రొడోఫైసే స్పీషీస్ అన్నీ కూడా మెరైన్ అంటే సాల్ట్ వాటర్ కండిషన్స్లోనే ఇవి ఎక్కువ మట్టుకు ఉంటాయి. అండ్ దీస్ ఆర్ యాబ్సెంట్ ఇన్ కేస్ ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ సిస్టమ్. ఫ్రెష్ వాటర్ సిస్టమ్స్లో ఇవి యాబ్సెంట్, ఓన్లీ సాల్ట్ వాటర్స్లో మాత్రమే ఎక్కువ మట్టుకు ఉంటాయి. అంటే ఫ్రెష్ వాటర్స్లో కూడా ఈ రొడోఫైసే మెంబర్స్ అనేటువంటివి సర్వైవ్ అవుతాయి, బట్ చాలా తక్కువ. ఇట్ ఈస్ వెరీ రేర్, బట్ దే ఓన్లీ సర్వైవ్ ఇన్ మెరైన్ వాటర్. అండ్ థాలస్ ఏదైతే ఉందో, ఆ థాలస్ ఈజ్ అ ఫిలమెంటస్ అండ్ parenchymatous in nature. ఇది ఆల్గల్ మెంబర్ కాబట్టి ఇందులో రూట్స్గా స్టెమ్గా డిఫరెన్షియేట్ అవ్వకుండా ఆ టోటల్ ప్లాంట్ బాడీ ఈజ్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ అ థాలస్. ఆ థాలస్ అనేది ఈ రొడోఫైసే మెంబర్స్కి వచ్చేసరికి ద థాలస్ ఈజ్ ఫిలమెంటస్ యాజ్ వెల్ యాజ్ parenchymatous cells. అంటే అది parenchyma సెల్స్తో మేడపై ఉందని అర్థం. ఓకే. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ సీ the chromatophores ఏవైతే ఉన్నాయో దట్ ఆర్ వెరీ సింపుల్ ఇన్ ఆర్గనైజేషన్. ఈ యొక్క స్ట్రక్చర్లో క్రోమాటోఫోర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా సింపుల్గా అరేంజ్ అయి ఉంటాయి. అండ్ సింగిల్ థైలకాయిడ్స్ ఆర్ ఫ్రీగా ఎంబర్డెడ్ అవుతాయి. క్రోమాటోఫోర్ ఇస్ నథింగ్ బట్ క్లోరోప్లాస్టిక్ స్ట్రక్చర్స్. అందులో థైలకాయిడ్స్ అన్నీ కూడా ఫ్రీగా ఎంబెడ్ అయి ఉంటాయి, అంటే ఫ్యూజ్ అవ్వకుండా దాని చుట్టూ ఆ క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ లోపల ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి ఫ్రీలీగా. And next thing is photosynthetic pigments like chlorophyll A, chlorophyll D, chlorophyll A, chlorophyll D are phycocyanin and phycoerythrin, alpha beta carotenes, are phycocyanin and phycoerythrin are the pigments present in this rhodophysae members. ఈ rhodophysae members లో మనకి ఎలాంటి పిగ్మెంట్స్ ఉన్నాయి? are phycocyanin, ఇంకా ఆర్ ఎరిథ్రిన్, ఇంకా క్లోరోఫిల్ ఏ మాలిక్యూల్, క్లోరోఫిల్ డి మాలిక్యూల్, ఆల్ఫా బీటా కెరోటినాయిడ్స్ ఉన్నాయి. ఈ ఆర్ ఫైకోసైనిన్, ఆర్ ఫైకోఎరిథ్రిన్ ఉండడం ద్వారా మనకి ఈ యొక్క రొడోఫైసే మెంబర్స్ అనేటువంటివి రెడ్ కలర్గా అపియర్ అవుతాయి. సో బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ దిస్ ఫైకోఎరిథ్రిన్, these rhodophysae members appear red in color. And coming to the reserve food material, Floridian starch is the reserve food material. అంటే ఇందులో స్టార్చ్ అనేది కూడా ఫ్లోరైడ్ మాల్స్తో స్టోర్ అయి ఉంటుంది. సో ఇందులో రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ వచ్చేసరికి ఫ్లోరిడియన్ స్టార్చ్. అండ్ దెర్ విల్ బీ ఈ సెల్ వాల్లో, సెల్ వాల్ ఈజ్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ సమ్ సార్ట్ ఆఫ్ పాలీసాకరైడ్ సల్ఫేట్స్ అనేటువంటివి ఉంటాయి. Polysaccharide sulfates. సెల్ వాల్స్లో మనకి లోపల ఆ సెల్ వాల్ అనేది పాలీసాకరైడ్ సల్ఫేట్స్తో కూడా మేడపై ఉంటుంది. అండ్ దెర్ విల్ బీ ద ప్రజెన్స్ ఆఫ్ ప్లాస్మోడెస్మాటా ఇన్ బిట్వీన్ టూ వెజిటేటివ్ సెల్స్. ఇప్పుడు సపోజ్ మై హ్యాండ్ ఈజ్ అ వెజిటేటివ్ సెల్, మై టూ ఫింగర్స్ ఆర్ వెజిటేటివ్ సెల్స్ అనుకోండి. ఈ రెండింటికి మిడిల్లో ఇలా ప్లాస్మోడెస్మాటా అనేది ఉంటుంది. సో దెర్ విల్ బీ ద ప్రజెన్స్ ఆఫ్ ప్లాస్మోడెస్మాటా ఇన్ బిట్వీన్ ద టూ సెల్స్. అండ్ సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది ఊగామస్ టైప్లో జరుగుతుంది. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఇక్కడ మేల్ గ్యామెట్ అనేది నాన్ మొటైల్ నేచర్లో ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ ఫీచర్ రొడోఫైసే మెంబర్స్కి వచ్చేసరికి. ద మేల్ గ్యామెట్ ఈజ్ నాన్ మొటైల్ ఇన్ నేచర్. నాన్ మొటైల్ అంటే దానికి ఎటువంటి మూమెంట్ అనేది ఉండదు, దానికి ఫ్లాజెల్ అనేది లేదు కాబట్టి అది నాన్ మొటైల్ నేచర్లో ఉంటుంది.
సెక్షువల్ రిప్రొడక్షన్కి వచ్చేసరికి ఊగామి ద్వారా జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ నాన్ మోటైల్ అండ్ హార్డ్. అండ్ డిప్లోహాప్లాంటిక్ లైఫ్ సైకిల్, డిప్లోబయాంటిక్ లైఫ్ సైకిల్ని ఇవి చూపిస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద జనరల్ క్యారెక్టర్స్. అరౌండ్ 7 to 8 జనరల్ క్యారెక్టర్స్ ఏంటివంటే దిస్ రెడ్ ఆల్గే ఆర్ rhodophyceae members are commonly called as red algae or rhodophyceae members are commonly called as red algae. అండ్ ఇందులోకి వచ్చేసరికి దెర్ ఈస్ అ పిగ్మెంట్ కాల్డ్ as chlorophyll A, D, alpha, beta carotenes, and due to some R-phycocyanin and R-phycoerythrin these appear red in color. అందుకే ఇవి రెడ్ కలర్లో ఉంటాయి. అండ్ దెర్ విల్ బీ ద ప్రజెన్స్ ఆఫ్ ఫ్లోరిడియన్ స్టార్చ్ యాజ్ అ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్. And in this the cell wall is made up of some polysaccharides, sulfates, and the male gamete here is a non-motile in nature during the sexual reproduction. Coming to the life cycle is a diplobiontic and diplohaplontic life cycle అనేది చూపిస్తుంది. Now we will discuss about the habitat. Habitat is nothing but where does this red alga is present, where does it lives. Red alga are found in oceans, majority are marine and some are freshwater forms. నార్మల్గా రెడ్ ఆల్గా మెంబర్స్ అన్నీ వచ్చేసరికి కూడా దీస్ ఆర్ మెరైన్ ఫార్మ్స్. కొన్ని మట్టుకే ఫ్రెష్ ఫార్మ్స్లో ఉన్నాయి. సో దీస్ ఆర్ మోస్ట్లీ మెరైన్ అండ్ సమ్ ఆర్ ఫ్రెష్ వాటర్ ఫార్మ్స్. ఈ ఫ్రెష్ వాటర్ ఫార్మ్స్కి వచ్చేసరికి ఎగ్జాంపుల్ లెమనియా అనే ప్లాంట్. ఇది rhodophyceae క్లాస్కి చెందిన ప్లాంట్. ఇది ఫ్రెష్ వాటర్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ టేక్ సమ్ ఫౌండ్ ఆన్ మాయిస్ట్ సాయిల్స్, కొన్ని మాయిస్ట్ సాయిల్స్ పైన కూడా ఉంటాయి. వాటి యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసరికి పోర్ఫైరిడియం. పోర్ఫైరిడియం అనే రెడ్ ఆల్గా మెంబర్ అనేది మాయిస్ట్ సాయిల్ పైన కూడా అది సర్వైవ్ అవుతుంది. అండ్ సమ్ ఆర్ పారాసైట్స్. కొన్ని ఏంటివి పారాసైట్స్కి వచ్చేసరికి ఎగ్జాంపుల్ కోరియోనెమా. సో ఏంటి మోస్ట్లీ ఎక్కువ మట్టుకు 90% ఆఫ్ ద రెడ్ ఆల్గల్ మెంబర్స్ ఆర్ మెరైన్. కొన్ని ఏంటి ఫ్రెష్. ఆ ఫ్రెష్లో లెమనియా ఈజ్ అ ఫ్రెష్ హ్యాబిటేట్. కొన్ని మాయిస్ట్ సాయిల్స్ పైన ఉంటాయి, దానికి పోర్ఫైరిడియం. కొన్ని పారాసైట్స్ పైన కూడా జీవిస్తుంటాయి, దట్ ఈస్ అ కోరియోనెమా. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ సీ దేర్ మల్టీ సెల్యులర్ అండ్ పారెంకైమటస్ టైప్స్ ఉంటాయి. ఇందులో ద థాలస్ ఈజ్ ఆఫ్ 2 types in this. Thallus is of 2 types. One is having a uniaxial construction and the other one is having a multi-axial construction. సో ఏమవుతుంది, ఈ ప్లాంట్ బాడీ అనేది ఆల్గల్ మెంబర్ అయినప్పటికీ ఇది టోటల్గా థాలస్తో మేడప్ అయి ఉంటుంది. ఈ రెడ్ ఆల్గల్కి వచ్చేసరికి థాలస్ ఈజ్ ఆఫ్ 2 types. వన్ ఈజ్ హ్యావింగ్ ఎ యూనియాక్సియల్ కన్స్ట్రక్షన్, ఇంకో దానికి వచ్చేసరికి మల్టీ యాక్సియల్ కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. యూనియాక్సియల్ అంటే ఇక్కడే చెప్తుంది యూని మీన్స్ 1. సో దెర్ విల్ బి ఓన్లీ 1 filament in the center of the thallus. ఇక్కడ ఒకటే ఫిలమెంట్ ఉంటుంది. సెంటర్ ఆఫ్ ద థాలస్లో దెర్ విల్ బి ఓన్లీ a presence of only 1 filament. మల్టీ యాక్సిలరీకి వచ్చేసరికి మెనీ ఫిలమెంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద థాలస్. అండ్ నౌ ఇఫ్ యూ సీ ద గ్రోత్ ఆఫ్ ద థాలస్. ఇప్పుడు థాలస్ గురించి అయిపోయింది. అండ్ నౌ ఇఫ్ యూ సీ దిస్ గ్రోత్ ఆఫ్ ద థాలస్ ఈజ్ గ్రోత్ అనేది థాలస్లో నార్మల్గా అపికల్ సెల్ డివైడ్ అయినప్పుడు మాత్రమే జరుగుతుంది. సో గ్రోత్ ఆఫ్ ద థాలస్ ఈజ్ అపికల్ సెల్ డివైడ్స్. అపికల్ సెల్ అనేది డివైడ్ అయినప్పుడు ఇందులో మనకి గ్రోత్ అనేది జరుగుతుంటుంది. అండ్ దిస్ గ్రోత్ ఈజ్ బై డివిజన్ ఆఫ్ ద అపికల్ సెల్స్. ఈ గ్రోత్ అనేది మళ్ళీ సేమ్ మనకి ముందు ఫియోఫైసియా మెంబర్స్ లాగా రెండిట్లాగా జరుగుతుంది. దట్ ఈస్ ఇట్ షోయింగ్ క్లోరోఫైసియా మెంబర్స్లో కారాలో మనకి ఇలానే చదువు బ్రాంచెస్ ఆఫ్ ఎ లిమిటెడ్ గ్రోత్, బ్రాంచెస్ ఆఫ్ అన్లిమిటెడ్ గ్రోత్. ఈ రెండింటి ప్రకారం గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద థాలస్ స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఇన్ కేస్ ఆఫ్ rhodophyceae మెంబర్స్. ఇవన్నీ కూడా జనరల్ క్యారెక్టర్స్. సో ఇఫ్ యూ టేక్ దట్ the thallus is having of 2 types, uniaxial construction, multiaxial construction. Uniaxial లోకి వచ్చేసరికి ఒక్క ఫిలమెంట్ మాత్రమే డెవలప్ అవుతుంది థాలస్ పైన.
మల్టీయాక్సిల్కి వచ్చేసరికి మెనీ ఫిలమెంట్స్ డెవలప్ అవుతాయి. అండ్ గ్రోత్ వచ్చేసరికి అపికల్ సెల్ డివైడ్ అయినప్పుడు మాత్రమే ఈ రొడోఫైసి మెంబర్స్లో గ్రోత్ అనేది జరుగుతుంది. అది 2 టైప్స్గా జరుగుతుంది. దట్ అక్కర్స్ ఇన్ బ్రాంచెస్ ఆఫ్ లిమిటెడ్ గ్రోత్ యాజ్ వెల్ as బ్రాంచెస్ ఆఫ్ అన్లిమిటెడ్ గ్రోత్. అండ్ నౌ ఇఫ్ యూ సీ అబౌట్ ద సెల్ స్ట్రక్చర్. రొడోఫైసే సెల్ స్ట్రక్చర్కి వస్తే in this type of a cell structure, cells are normally eukaryotic. Cells అన్నీ కూడా eukaryotic నేచర్లో ఉంటాయి. Okay, cells are normally eukaryotic nature and cell wall is made up of 2 layers. సెల్ వాల్లో 2 లేయర్లు ఉంటాయి. ఒకటి వచ్చేసరికి అవుటర్, ఇంకోటి వచ్చేసరికి ఇన్నర్. ఈ అవుటర్ లేయర్ ఏదైతే ఉందో దిట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎ పెక్టిన్. ఈ ఇన్నర్ ఏదైతే ఉందో దేంతో సెల్యులోస్, ఇంకా ముందు చెప్పాను కదా జనరల్ క్యారెక్టర్స్ చెప్పినప్పుడు పాలీసాకరైడ్ సల్ఫైడ్స్తో కూడా ఈ ఇన్నర్ లేయర్ అనేది మేడప్ అయిపోతుంది. పాలీసాకరైడ్ సల్ఫైడ్స్. సో నార్మల్లీ వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద సెల్ స్ట్రక్చర్స్, cell is normally a eukaryotic in nature, and here the cell wall is made up of 2 layers, an outer layer and inner layer. Outer layer is made up of a pectin, inner layer is made up of cellulose as well as the polyphosphate or polyphosphate sulfates. Okay, polyphosphate sulfates are made up by ఉంటుంది. And the unique feature ఏంటి అంటే plasmodesmata are unique feature of this class. Chloroplast possess a pyre. దీని యొక్క యూనిక్ ఫీచర్ ఏంటి అంటే presence of plasmodesmata. Due to this presence of plasmodesmata, it is considered to be a unique feature. And chloroplast వచ్చేసరికి క్లోరోప్లాస్ట్ అనేది క్రోమాటోఫోర్ లాగా ఆర్గనైజ్ అయ్యి ఉంటుంది. ఆ యొక్క క్రోమాటోఫోర్లో మనకి చిన్న చిన్న ప్రోటీన్ గ్రాన్యూల్స్ ఉంటాయి, స్టోరేజ్కి ఉపయోగపడుతుంది. వాటిని మనం పైరినాయిడ్స్ అని అంటున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ టేక్ అబౌట్ ద థైలకాయిడ్స్ ఆర్ సింగిల్ ఇంకా అరేంజ్ అయి ఉంటాయి. క్లోరోఫిల్ ఏడి ఆల్ఫా బీటా ఇవన్నీ పిగ్మెంట్స్ ఉంటాయి. Due to the presence of this pigment, they exhibit chromatic adaptation. అంటే ఈ R-phycocyanin, R-phycoerythrin అనే పిగ్మెంట్ ఉండడం ద్వారా ఈ రొడోఫైసే మెంబర్స్ అనేటువంటివి క్రోమాటిక్ అడాప్టేషన్ని ఎగ్జిబిట్ చేస్తాయి. దేన్ని ది ఎగ్జిబిట్ క్రోమాటిక్ అడాప్టేషన్. క్రోమాటిక్ అడాప్టేషన్ అంటే ఏంటి అంటే దీని రెస్పాన్స్ టు కలర్, ఒక కలర్ని ఇవ్వడం. క్రోమాటిక్ క్రోమ్ ఈజ్ నథింగ్ బట్ కలర్. అడాప్టేషన్ అంటే కలర్ని తీసుకొని కలర్ని ఇస్తాయి. పిగ్మెంట్ నుండి ఆ కలర్ని తీసుకొని ఈ ఆల్గే అనేటువంటివి ఆ కలర్ని ఆ కలర్ని చూపిస్తాయి బయటికి. సో బికాస్ ఆఫ్ దిస్ ప్రజెన్స్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ పిగ్మెంట్స్ దే విల్ షో అ క్రోమాటిక్ అడాప్టేషన్. అండ్ ఫ్లోరిడియన్ స్టార్చ్ అనేది రిజర్వ్ ఫుడ్ మెటీరియల్. దిస్ ఫ్లోరిడియన్ స్టార్చ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ పాలీసాకరైడ్. అండ్ ఇందులో ఇన్ ద ఎవాల్వ్డ్ థాలీ, అంటే థాలీ అనేది ఇన్ ద అడ్వాన్స్డ్ స్పీషీస్ అండ్ ఎవాల్వ్డ్ ఈ ప్లాంట్ బాడీ యొక్క థాలస్లో కొన్ని ఇంటర్ కనెక్షన్స్ ఉన్నాయి. ఆ ఇంటర్ కనెక్షన్స్ని మనం పిట్స్ అని అంటున్నాం. దెర్ ఆర్ సమ్ ఇంటర్ కనెక్షన్స్ ఫార్మ్డ్ బిట్వీన్ దోస్ థాలస్ బాడీ. ఆ థాలస్ బాడీలో కొన్ని ఇంటర్ కనెక్షన్స్ ఉన్నాయి. ఆ యొక్క ఇంటర్ కనెక్షన్స్ని మనం పిట్స్ అని అంటున్నాం. అండ్ దట్ పిట్స్ ఆర్ ఆఫ్ 2 types, ప్రైమరీ పిట్స్ అండ్ సెకండరీ పిట్స్. సో ఈ పిట్స్ ఏం చేస్తాయంటే ఈ పిట్స్ ద్వారా న్యూక్లియై అనేది ఒక సెల్ నుండి ఇంకొక సెల్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో by the usage of this or by the passage of this pits, nuclei from one cell is transferred to the another cell. ఒక సెల్ నుండి ఇంకో సెల్కి న్యూక్లియై అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ రొడోఫైసే మెంబర్స్. అండ్ కమింగ్ టు ద రీప్రొడక్షన్. And next if we go on or if we move on to reproduction. So if we move on to the reproduction అనేది 2 types అని చెప్పాను రొడోఫైసే మెంబర్స్లో, asexual, sexual. So first we will discuss about the asexual. Asexual అంటే ఏంటి? సింగిల్ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ మాత్రమే ఉంటుంది.
And this asexual reproduction occurs in case of Rhodophyceae members by the formation of mono, tetra and carpospores. Monospore, ఇలాగే టెట్రాస్పోర్, కార్పోస్పోర్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో అవి ఫామ్ అయినప్పుడు మాత్రమే మనకి అసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో నౌ వి విల్ డిస్కస్ అబౌట్ ద మోనోస్పోర్. This monospore is produced in a monosporangium of a gametophyte. ఈ మోనోస్పోర్ అనేది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? మోనోస్పోరాంజియం నుండి ప్రొడ్యూస్ అవుతుంది. దేని నుండి? గ్యామెటోఫైట్ని. గ్యామెటోఫైట్లో ఉన్న మోనోస్పోరాంజియం అనేది ఈ మోనోస్పోర్ని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ డెవలప్స్ ఇంటూ ఎ గ్యామెటోఫైట్. సో ఇది ఏం చేస్తుంది? మోనోస్పోర్ ఏదైతే డెవలప్ అయిందో అది గ్యామెటోఫైట్ లాగా డెవలప్ అవుతుంది. సో దిస్ మోనోస్పోర్ ఈజ్ డెవలప్డ్ ఇన్ ఎ monosporangium of gametophyte. Monosporangium of gametophyte and further develops into a gametophyte. And the tetraspore em chestundante, it is formed in tetrasporangium of the tetrasporophyte. Idemo gametophyte, idemo tetrasporophyte. Tetrasporangium of tetrasporophyte. ఇది దేని నుండి ఫామ్ అయింది? టెట్రాస్పోరాంజియం అనేది టెట్రాస్పోరాంజియం ఆఫ్ టెట్రాస్పోరోఫైట్ నుండి మనకి టెట్రాస్పోర్ అనేది ఫామ్ అయ్యింది. అండ్ సో ఆఫ్టర్ మియోటిక్ డివిజన్ మనకి ఎన్ని 4 టెట్రాస్పోర్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. ఈ 4లో 2 విల్ బి డెవలప్స్ ఇంటూ 2 మేల్ గ్యామెట్స్, 2 ఫీమేల్ గ్యామెట్స్. 2 మేల్ గ్యామెట్కి డెవలప్ అవుతాయి, 2 వచ్చేసరికి ఫీమేల్ గ్యామెట్కి డెవలప్ అవుతాయి. And next one is the carpospore. This carpospore is formed on a special terminal cells of gonymoblast filaments. ఇవి ఎక్కడ ఫామ్ అవుతాయి? గోనిమోబ్లాస్ట్ ఫిలమెంట్స్ పైన ఫామ్ అవుతాయి. గోనిమోబ్లాస్ట్. These are mainly formed on the gonymoblast filaments, and these may be either diploid or haploid, hence they may be developed into sporophyte. Or ఇవేంటి? హ్యాప్లాయిడ్ అయినా ఉండొచ్చు, డిప్లాయిడ్ అయినా ఉండొచ్చు. హ్యాప్లాయిడ్గా ఉంటే గ్యామెటోఫైట్ లాగా డెవలప్ అవుతాయి, డిప్లాయిడ్లా ఉంటే స్పోరోఫైట్ లాగా డెవలప్ అవుతాయి. అంతే కదా. సో నా asexual reproduction in case of Rhodophyceae members is formed by the formation of 3 kinds of spores. ఒకటి వచ్చేసరికి మోనోస్పోర్, ఇంకొకటి వచ్చేసరికి tetraspore, and the other one is the carpospore. So what happens in that is these monospores ఏవైతే ఉన్నాయో these monospores are formed from the monosporangium of a gametophyte which further develops into a gametophyte. And tetraspore ఏం చేస్తుందంటే tetrasporangium of tetrasporophyte నుండి ఫామ్ అవుతుంది. తర్వాత మియోటిక్ డివిజన్ తర్వాత 4 టెట్రాస్పోర్స్ డెవలప్ అవుతాయి. ఆ 4లో 2 మేల్ గ్యామెట్కి, మళ్ళీ ఇంకా 2 ఏమో ఫీమేల్ గ్యామెట్కి రైజ్ ఇస్తాయి. అండ్ దిస్ కార్పోస్పోర్స్ ఏమో గోనిమోబ్లాస్ట్ ఫిలమెంట్స్ పైన డెవలప్ అవుతాయి. అవి హ్యాప్లాయిడ్ ఆర్ డిప్లాయిడ్ కండిషన్స్లో ఉండొచ్చు. ఏ కండిషన్స్లో ఉండొచ్చు? దే కెన్ బి ప్రజెంట్ ఇన్ హ్యాప్లాయిడ్ యాజ్ వెల్ యాజ్ ఎ డిప్లాయిడ్ కండిషన్. సో హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంటే దట్ విల్ బి గోయింగ్ టు డెవలప్ ఇంటూ అ గామెటోఫైట్. డిప్లాయిడ్ కండిషన్స్లో ఉన్నప్పటికీ ఏమైపోతుంది? దట్ విల్ బి గోయింగ్ టు డెవలప్ ఇంటూ అవి కాస్త మళ్ళీ దీనిలాగా డెవలప్ అయిపోతుంది, స్పోరోఫైట్ లాగా డెవలప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ సీ next if we move on towards the sexual reproduction. Next in case of this sexual reproduction lo emayipotundi, next one is sexual reproduction. So in this case of sexual reproduction అనేది oogamete ద్వారా జరుగుతుంది. సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది ఈ స్పోర్స్ ఫామ్ అవడం వల్ల జరుగుతుంది. సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది oogamous ద్వారా జరుగుతుంది. ఇందులో మేల్ సెక్స్ ఆర్గాన్ ఈజ్ ద స్పర్మటాంజియం అండ్ ద మేల్ గ్యామెట్ ఈజ్ కాల్డ్ యాజ్ ద స్పర్మాటియం. ఇందులో ఏమవుతుంది? ఈ మేల్ సెక్స్ ఆర్గాన్ని మనం ఏమంటున్నాము?
స్పర్మటాంజియం అని అంటున్నాము. అండ్ ద మేల్ గ్యామెట్ ఈస్ కాల్డ్, దీని నుండి వచ్చే మేల్ గ్యామెట్ని స్పర్మాటియం అని అంటున్నాము. సో సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది ఊగామి ప్రాసెస్లో జరుగుతుంది. In that the male sex organ is called as a spermatangium and the male organ that is formed is called as a spermatium. And next there will be a carpogonium. So ikkada male anedi form ayindi kada, next structure will be a carpogonium. Dini manam female sex organ ni antunam. So we are calling this carpogonium as a female sex organ. And ఈ స్పర్మాటియం నేను మీకు ముందే చెప్పాను, ఈ మేల్ సెక్స్ ఆర్గన్ అనేది నాన్ మోటైల్ నేచర్లో ఉంటుంది. సో ది స్పర్మాటియం ఈజ్ నాన్ మోటైల్, అంటే వీటికి ఫ్లాజెల్లా అనేటువంటిది ఉండదు. అండ్ దిస్ కార్పోగోనియం ఏమో ఫీమేల్ సెక్స్ ఆర్గన్, ఇది ఫ్లాస్క్ షేప్డ్ విత్ ఎ పాయింటెడ్ నెక్ కాల్డ్ యాజ్ ట్రైకోగైనే అని ఉంటుంది. అంటే ఇలా ఉంటుంది. ఇఫ్ దిస్ ఈజ్ ఎ ఫ్లాస్క్ షేప్డ్, ఇలా పాయింటెడ్ నెక్ ఉంటుంది, దీన్నే మనం ట్రైకోగైని అని అంటాం. Carpogonium, that is a female sex organ which is a flask shaped having a pointed egg called as a trichogyne. ఈ ఫీమేల్ న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో దట్ విల్ అరైజ్ ఫ్రమ్ ఏ బల్బియస్ బ్లేస్. మేల్ గ్యామెట్ అనేది ఈ ట్రైకోగైనే ద్వారా ఈ కార్పోగోనియంలోకి ఎంటర్ అవుతుంది. So the male gamete enters through this trichogyne towards the carpogonium and fuses with the female nucleus. ఇందులో ఒక బల్బ్ లాంటి ఇట్లా న్యూక్లియస్ ఉంటుంది. సో ఈ మేల్ గ్యామెట్ కాస్త ఈ ట్రైకోగైనే ద్వారా ఈ ఫీమేల్ గ్యామెట్ కింద దగ్గరకు వచ్చేసి ఈ ఎగ్స్ ఆ న్యూక్లియస్తో ఫ్యూజ్ అయిపోతుంది. సో సమ్ జెనరా ఆఫ్టర్ ద మియోసిస్ ఆఫ్ ద జైగోట్ హైప్లాయిడ్ క్లస్టర్స్ ఫిలమెంట్ని ఫామ్ చేస్తుంది. కొన్ని జెనరాలో తర్వాత ఇది ఫామ్ అయినాక ఇక్కడ ఏమవుతుంది, మేల్ గ్యామెట్ అనేది ట్రైకోగైనే ద్వారా ఫీమేల్ గ్యామెట్ కార్పోగోనియం దగ్గరకు వచ్చి దాని యొక్క ఫీమేల్ న్యూక్లియస్ దగ్గర వచ్చి ఫ్యూజ్ అయినప్పుడు దెర్ విల్ బీ ద ఫార్మేషన్ ఆఫ్ సమ్ హ్యాప్లాయిడ్ సెల్స్ అండ్ హ్యాప్లాయిడ్ ఫిలమెంట్స్ అనేటువంటివి ఫామ్ అయిపోతాయి. సో ఆ ఫిలమెంట్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ఎప్పుడైతే ఆ ఫిలమెంట్స్ అనేటువంటివి హ్యాప్లాయిడ్ ఫిలమెంట్స్ ఫామ్ అయ్యాయో ఆ ఫిలమెంట్స్ని మనము గోనిమోబ్లాస్ట్ ఫిలమెంట్స్ అని అంటున్నాం. ఆ ఫిలమెంట్స్ ఏవైతే ఫిలమెంట్స్ మనకి హ్యాప్లాయిడ్ సెల్స్ ద్వారా ఫామ్ అయ్యాయో దేని నుండి ఎప్పుడైతే ఈ మేల్ గ్యామెట్ ఈ ట్రైకోగైనే ద్వారా కార్పోగైనియం ఫీమేల్ గ్యామెట్లోకి ఎంటర్ అయ్యి ఫీమేల్ న్యూక్లియస్తో ఫ్యూజ్ అయినప్పుడు ఆ డివిజన్స్ ద్వారా మనకు కొన్ని హ్యాప్లాయిడ్ ఫిలమెంట్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ హ్యాప్లాయిడ్ ఫిలమెంట్స్ని మనం గోనిమోబ్లాస్ట్ ఫిలమెంట్స్ అని అంటున్నాం. సో ఈ గోనిమోబ్లాస్ట్ ఫిలమెంట్స్ ఫామ్ అయ్యాక టర్మినల్ సెల్స్ ఏవైతే ఉంటాయో దట్ విల్ బికమ్ కార్పోస్పోరాంజియా విత్ హ్యాప్లాయిడ్ కార్పోస్పోర్స్. సో ఆ కార్పోస్పోరాంజియా కాస్త కార్పోస్పోర్స్ లాగా డెవలప్ అవుతుంది. కార్పోస్పోర్స్ లాగా డెవలప్ అవుతుంది. దిస్ కార్పోస్పోర్స్ ఆర్ మెయిన్లీ హ్యాప్లాయిడ్ ఇన్ నేచర్. తర్వాత ఇంకొన్ని కొన్ని జనరల్స్లో ఏమవుతుంది అంటే జైగోట్ అనేది ఎలాంటి డివిజన్ జరిపించుకోదు. జైగోట్ do not undergo meiosis by cell division. It results into diploid gonimoblast cells. ఎప్పుడైతే జైగోట్ కొన్ని జనరల్ డిప్లాయిడ్ ద్వారా మనకి డివిజన్ జరిగింది అనుకోండి, అప్పుడు మనకి కార్పోస్పోర్స్ అనేటివి డిప్లాయిడ్ కార్పోస్పోర్స్ అనేటువంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇన్ సమ్ జనరల్ ఆఫ్టర్ ద ఫర్టిలైజేషన్ ది స్టెరైల్ ఫిలమెంట్స్ ఈ స్టెరైల్ ఫిలమెంట్స్ ఇంకా ఈ కార్పోగోనియం అంతా కూడా ఒక ప్రొటెక్టివ్ లేయర్తో కవర్ అవుతుంది. ఆ యొక్క ప్రొటెక్టివ్ లేయర్నే మనం పెరికార్ప్ అని అంటున్నాం. ఏమంటున్నాము? పెరికార్ప్ అని అంటున్నాం. పెరికార్ప్ అని అంటున్నాం. సో దిస్ పెరికార్ప్ along with the gonimoblastal filaments ఈ యొక్క టోటల్ స్ట్రక్చర్స్ని మనం కార్పోస్పోరోఫైట్ ఆర్ సైటోకార్ప్ అని అంటున్నాం. ఈ యొక్క పెరికార్ప్, ఈ గొనిమోబ్లాస్టల్, ఈ కార్పోస్పాన్ అంతా ఒక టోటల్ స్ట్రక్చర్ని కార్పోస్పోరోఫైట్ ఆర్ సైటోకార్ప్ అని అంటున్నాం. సో దిస్ ఈజ్ ఆల్ ఇన్ కేస్ ఆఫ్ ఏ రొడోఫైసే మెంబర్స్. రొడోఫైసే మెంబర్స్లో మనకి అసెక్షువల్ రిప్రొడక్షన్, సెక్షువల్ రిప్రొడక్షన్ రెండు జరుగుతాయి. అసెక్షువల్ రిప్రొడక్షన్కి వచ్చేసరికి there will be the asexual reproduction occurs by the formation of a 3 kinds of a spores. ఏంటి? మోనోస్పోరు, టెట్రాస్పోరు, కార్పోస్పోర్ ఫామ్ అవ్వడం వల్ల మనకు అసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. మోనోస్పోర్ ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు ద మోనోస్పోరాంజియం విచ్ డెవలప్స్ ఇంటూ ఎ గ్యామెటోఫైట్. టెట్రాస్పోర్ అనేది టెట్రాస్పోరోఫైట్ నుండి ఫామ్ అవుతుంది. 4 స్పోర్స్ని ఇస్తుంది. అందులో 2 మేల్ గ్యామెట్, 2 ఫీమేల్ గ్యామెట్గా డివైడ్ అవుతాయి.
అండ్ కార్పోస్పోర్ ఇస్ డెవలప్స్ ఇంటూ గొనిమోబ్లాస్ట్ ఫిలమెంట్స్. ఇందులోకి వచ్చేసరికి ఇవి హ్యాప్లాయిడ్ డిప్లాయిడ్ కండిషన్స్లో డెవలప్ అవుతాయి. హ్యాప్లాయిడ్ ఏమో గ్యామెటోఫైట్, డిప్లాయిడ్ ఏమో స్పోరోఫైట్ లా డెవలప్ అవుతుంది. అండ్ కమింగ్ టు దిస్ సెక్షువల్ రీప్రొడక్షన్ అకర్స్ బై oogamous type. ఇందులో దెర్ విల్ బీ 2 ఫీమేల్ సెక్స్ ఆర్గన్ యాజ్ వెల్ యాజ్ అ మేల్ సెక్స్ ఆర్గన్. ఒకదాన్ని మనం స్పర్మటాంజియం ఆర్ స్పర్మాటియం అని అంటున్నాం, ఇంకో దాన్ని కార్పోగోనియం అంటున్నాం. దాని ఫ్లాస్క్ షేప్డ్ ఉంటుంది, దాని యొక్క ఓపెనింగ్ని ట్రైకోగైని అని అంటున్నాం. దాని ద్వారా ఈ ఫిలమెంట్స్ అన్నీ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ద లాస్ట్ టాపిక్ ఇన్ దిస్. దట్ ఈస్ అబౌట్ ద క్లాసిఫికేషన్. ఇది 2 సబ్ క్లాసెస్ లాగా డివైడ్ అయ్యింది. అందులో ద ఫస్ట్ వన్ ఈజ్ బ్యాంజియోఫైసిడే. First one is Bangiophysidae and next one is Floridophysidae. ఒకటి వచ్చేసరికి బ్యాంజియోఫైసిడే, ఇంకోటి వచ్చేసరికి ఫ్లోరిడోఫైసిడే. సో ఇక్కడ ఏమవుతుందంటే ద స్పీషీస్ ఆర్ ఇన్ దిస్, ద స్పీషీస్ ఆర్ యూనిసెల్యులార్, కొలోనియల్ లైక్ స్ట్రక్చర్స్. ఇందులో స్పీషీస్ అన్నీ కూడా యూనిసెల్యులార్, కొలోనియల్, ఫిలమెంటస్ అండ్ పారెన్కైమోటో స్ట్రక్చర్స్ ఉంటాయి. పిట్ కనెక్షన్స్ కూడా ఉంటాయి. పిట్ కనెక్షన్స్ ఆర్ ఆల్సో ప్రజెంట్. అండ్ ఇందులో గ్యామెటాంజియా అని అలా ఫార్మేషన్ అనేది దెర్ విల్ బి నో స్పెషలైజేషన్ ఇన్ దట్ గ్యామెటాంజియా ఫార్మేషన్. అండ్ కార్పోస్పోర్స్ అన్నీ కూడా ఫామ్ అవుతాయి, విచ్ డైరెక్ట్గా ఎప్పుడైతే జైగోటిక్ సెల్ అనేది డివిజన్ జరిపించుకుంటుందో అప్పుడు దెర్ విల్ బీ ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కార్పోస్పోర్స్. అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇన్ దిస్ టైప్లో ఎగ్జాంపుల్ ఈస్ పారిఫైరా. పారిఫైరాలో మనకి ఇలాంటి టైప్ ఆఫ్ డివిజన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ సీ దిస్ ఫ్లోరిడోఫైసిడే, ఇన్ దిస్ ఫ్లోరిడోఫైసిడే ఇట్ ఈస్ జెనెరా విత్ యూనియాక్సియల్ అండ్ మల్టీ యాక్సియల్ థాలస్ అనేది ఉంటుంది. అంటే యాక్సిల్ అనేది ఒక ఫిలమెంట్ సెంటర్ ఆఫ్ ద థాలస్ నుండి డెవలప్ అవ్వడం జరుగుతుంది, లేదా మెనీ ఫిలమెంట్ సెంటర్ ఆఫ్ ద థాలస్ నుండి డెవలప్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఫిలమెంట్స్ అన్నీ కూడా సూడో పారెన్కైమాటో సెల్స్తో మేడప్ అయి ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ పిట్ కనెక్షన్స్ ఆర్ ఆల్సో ప్రజెంట్ హియర్. ఇందులో కూడా పిట్ కనెక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. హియర్ సారీ ఐ హ్యావ్ మిస్టేకెన్ హియర్. ఇందులో పిట్ కనెక్షన్స్ ఉండవు, ఇందులో పిట్ కనెక్షన్స్ ఉంటాయి. ఓకేనా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కార్పోస్పోర్స్ అన్నీ కూడా డైరెక్ట్గా ఫామ్ అవుతాయి. అండ్ దీస్ ఆర్ మెరైన్, మోస్ట్గా ఇవి మెరైన్. అండ్ దిస్ ఈజ్ డెవలప్డ్ అండ్ అగైన్ డెవలప్డ్ ఇన్ టు 6 ఆర్డర్స్. ఈ 6 ఆర్డర్స్గా డెవలప్ అయింది. ఇన్ దట్ ద ఫస్ట్ వన్ ఈజ్ నెమాలినియల్స్. సెకండ్ వన్ జెలిడియల్స్. Cryptomammalians. Gigantinians. Rhodymenicates. And last one, that is a 6th, called as ceramides. So this Florophysidae is again further divided into 6 orders: Nemaliniales, Gelidiales, Cryptomammiales, Gigatiniales, Rhodymenicates, ceramides. So ఇది మళ్ళీ 6 ఆర్డర్స్గా డెవలప్ అయి ఉంది. So this is all about the general characters and general structures of Rhodophysae members, and in the next class I will be going to deal with an example for it. So ఈరోజు క్లాస్లో మనం ఏం చదువుకున్నాము, and in this class first we have discussed about the Rhodophysae members గురించి చదువుకున్నాము. Like what do you actually mean by this Rhodophysae members? Actually Rhodophysae members అంటే ఏంటి? Those are commonly called as red algae, and the photosynthetic pigment called as R-phycocyanin and R-phycoerythrin are being present. Because of that, these appear red in color. And Floridian starch is the food material.
Cell wall is made up of cellulose, pectin and polyphosphate. And polyphosphate sulfates. And coming to the general structure lo, thallus structure lo uniaxial, multi-axial filaments ఉంటాయి. గ్రోత్ అనేది బ్రాంచెస్ ఆఫ్ లిమిటెడ్ అన్లిమిటెడ్ గ్రోత్ లాగా గ్రోత్ అనేది జరుగుతుంది. అసెక్షువల్, సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది ఇలా జరుగుతుంది. అండ్ లాస్ట్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 సబ్ క్లాసెస్. And in the next class I will be continuing with our next example.